ఎట్లా ఉండబోతుంది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్? బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకవైపు మాగంటి సునీత గారికి ఇచ్చారు. ఇంకా కాంగ్రెస్, బీజేపీ టికెట్లు ఖరారు చేసుకోలేదు. ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు వీళ్ళు టికెట్స్ విషయంలోనే ఆలోచన పరంగా చూడాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జూబ్లీస్ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, ప్రజల్లోకి దూసుకుపోయాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో జూబ్లీస్ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉన్నటువంటి దివంగత మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయాయి. అది కాబట్టే ఇప్పుడు చూడండి, ఈ బై ఎలక్షన్స్లలో మొట్టమొదటిగా ఓవరాల్ తెలంగాణలోనే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. ఆ ఊర్లలో ఆ విధంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగినప్పటి నుండి ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, ప్రజల్లో ఏ విధంగా వెళ్ళినాయి. ఇంతకుముందు జరిగినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ట్రాక్ని చూడండి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం బై ట్రాక్ను చూడండి. ప్రజల్లో పథకాలు ఏ విధంగా వెళ్ళాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు వెళ్ళాయా, కాంగ్రెస్కి సంబంధించినటువంటి పథకాలు వెళ్ళాయా,